బ్యాక్ టు బాలీ సిరీస్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం కొంచెం బిజీగా ఉండి లేట్ అయిందండి. ఈ రోజు నుండి ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుందండి. మీరు కనుక బాలీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. జీడబ్ల్యూకే నుండి బయటికి వచ్చినప్పుడు ఎగ్జిట్ గేట్ దగ్గర మనకి షాపింగ్ ఉంటుందండి. ఇక్కడ గిఫ్టింగ్ పర్పస్లో మనం చాలా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. ఇక్కడ A to Z దొరుకుతాయి మనకి. క్లాతింగ్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కానివ్వండి, అండ్ బాలీలో ఫేమస్ అయిన ప్రతి ఒక్కటి కూడా ఈ షాపింగ్లో మనం చూడొచ్చు. అక్కడ తిరిగేసి అలసిపోయి వచ్చిందంతా కూడా ఈ షాపింగ్ చూడగానే పోతుందండి. ఆడవాళ్ళకి అంతకన్నా కావాల్సింది ఉంటుంది చెప్పండి. దాని పక్కనే మనకి ఈ ఆర్ట్ గ్యాలరీ ఉంటుందండి. ఈ ఆర్ట్ గ్యాలరీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. మీకు టైం ఉంటే కనుక ఈ ఆర్ట్ గ్యాలరీని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎంట్రీ. అండ్ అక్కడ మనం ఏదైనా ఎంటర్టైన్ అవ్వాలి అనుకున్నా కూడా అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసుకోవచ్చు. అంటే పెయింటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక టైం ఉంటే కనుక దీన్ని ఒకసారి చెక్ చేయండి. దీనికి అటాచ్డ్గా కేఫ్ ఉంటుంది. అది యూస్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే మనకి ఇది మనం ఫ్రీగా ఎంట్రీ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికి కాస్ట్ ఏం ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ మా పిల్లలు కొంచెం ఆర్ట్ కూడా చేశారండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవుట్పుట్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనకి చాలా హెల్ప్ చేస్తారు. ఏది ఏంటి అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత మేము కిందికి పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. పార్కింగ్ ఏరియాకి రావడానికి ఏంటంటే మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ బస్ ఫెసిలిటీని మేము ఇక్కడ యూస్ చేసుకున్నాము. అండ్ ఇది కూడా ఫ్రీ అండి. మనకి జీడబ్ల్యూకే ఎంట్రీ నుంచి స్టాచ్యూ వరకు వెళ్ళాలి అంటే ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయన్నమాట. వాటికి మాత్రం ఛార్జ్ తీసుకుంటారు. 70K తీసుకుంటారనమాట. మేమేదైతే ఆప్ట్ చేసుకోలేదు, ఎందుకంటే దాని తర్వాత కూడా నడిచేది చాలా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుండి మేము మా కార్ దగ్గరికి వచ్చేసామండి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది తెలుసుకోవాలి అంటే ఫాలకుటి